హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి బటర్ చికెన్ అండి. చాలా బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లో చెప్తున్నాను. అండ్ కార్తీక మాసం అయిపోయింది కదా, మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1/2 kg చికెన్ తీసుకుంటున్నానండి, బోన్లెస్. మంచిగా సాల్ట్ అండ్ నిమ్మకాయ వేసి మంచిగా ఒక 2-3 టైమ్స్ కడిగేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని రుచికి సరిపడ్డ అంత ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం ఒక 1/2 లెమన్ అయితే పిండుతున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం కర్డ్ అనమాట 2 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను నేను. వేసి మంచిగా కొంచెం గరం మసాలా అండి, ఇదైతే నేను రెడీమేడ్దే వాడుతున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు వాడుకోవచ్చు. అండ్ చక్కగా ఇలా మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ మొత్తాన్ని మసాజ్ చేసుకొని చక్కగా ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అట్లీస్ట్ మినిమం అయితే 1/2 అవర్ అయినా పెట్టాలి. అండ్ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని చక్కగా బటర్ వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదండి, అదన్నిటిని ఇట్లా పీసెస్గా మంచిగా పరుచుకోవాలన్నమాట. మీ దగ్గర అయితే క్యాస్ట్ ఐరన్ తవా కానీ లేకపోతే క్యాస్ట్ ఐరన్ మూకుడు కానీ అలా ఉంటే కనుక అది వాడుకోండి. మంచి స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది చికెను. నా దగ్గర అయితే అవి అవైలబుల్గా లేవని నేను ఇట్లా పెడుతున్నాను అనమాట. ఈ బటర్లో మంచిగా ఈ చికెన్ పీసెస్ మొత్తం మంచిగా రెడ్గా అయ్యేంత వరకు వేపుకోండి. వేపుకున్న తర్వాత మీకు కావాలంటే కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, రెడ్ ఫుడ్ కలర్. ఏంటి ఇది మాడిపోయింది అనుకోకండి, చాలా బాగుంటుంది స్మోకీ ఫ్లేవర్తో. అండ్ ఇది 1 pot రెసిపీ కాబట్టి ఇందులోనే చేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఒక అనాస్ పువ్వు, ఒక ఇలాచి అండ్ 1 ఇంచ్ దాల్చిన చెక్క అండ్ 2 లవంగాలు వేసుకోవాలి. ఒక 1/2 ఆనియన్ని మాత్రం స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. అవి కొంచెం వేగాక 2 మీడియం సైజ్ గల్లా టమాటాలను వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం అల్లం అండి మంచిగా కడిగేసుకొని వేసేసుకోవాలి. ఒక 4 రెబ్బలు మాత్రం వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. అండ్ కొంచెం పసుపు అండ్ రుచికి సరిపడ్డ కారం, అంటే మనం ఆల్రెడీ కారం వేసాం కదా, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. చికెన్లో ఆల్రెడీ మనం కారం వేసాము. అండ్ కొంచెం ఉప్పు వేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి. ఈ వాటర్ అంతా మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు మనం మీడియం టు లో ఫ్లేమ్లోను, లో టు మీడియం టూలోనే చేసుకోవాలన్నమాట. మొత్తం మెత్తగా అవ్వాలి. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువగా ఉన్నాయంటే ఆ వాటర్ని ఫస్ట్ మనం వండుకునే పాట్లోకి తీసేసుకొని తర్వాత అది మిక్సీ పట్టుకోండి. అప్పుడైతే అది చెదరబోదు అనమాట. అండ్ మిక్సీ కూడా మంచిగా అవుతుంది. ఇట్లా క్రీమీగా అవ్వాలండి. మంచిగా అయిన తర్వాత మనం ఏ పాట్లో అయితే మనం రెసిపీ చేయాలనుకుంటున్నామో ఆ పాట్లో వేసుకోవాలి. మంచిగా ఇలా జాల్ గిన్నెలో పెట్టుకొని మొత్తం ఇలా ప్యూరిని సెపరేట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ ఏమి పెద్ద ఎక్కువ రాదండి, జస్ట్ ఆ టమాటా తొక్కులు ఉంటాయి కదా అదే వస్తుంది అనమాట. మొత్తం అంతా ఈ పాట్లోకి వచ్చేస్తుంది క్రీమ్ రూపంలో. అండ్ కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ చికెన్కి బటర్ కావాలి కదా, సో ఎక్కువ పడుతుంది కొంచెం. అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ని యాడ్ చేశాను. మీ దగ్గర వైట్ షుగర్ కూడా వాడుకోవచ్చండి. షుగర్ మాత్రం కంపల్సరీ వేయాలి, అదే మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇలా కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా వచ్చినప్పుడు మాత్రమే మనం ఇలా చికెన్ పీసెస్ని వేయాలండి. ఇది మొత్తం మంచిగా థిక్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఈ చికెన్కి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా పట్టి మంచిగా సాఫ్ట్గా మంచి జ్యూసీగా తయారవుతుంది అనమాట ఈ చికెన్ పీస్. ఈ చికెన్ పీసెస్ వేసిన తర్వాత 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత లాస్ట్లో అయిపోయే ముందు మాత్రం కొంచెం కసూరి మేతి వేయాలన్నమాట. అండ్ సర్వింగ్ చేసేటప్పుడు కూడా మీరు కసూరి మేతి వేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నానండి, రెడీమేడ్ది నేను. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ కనుక మీ దగ్గర షాప్స్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా లేవదనుకో, అప్పుడు పాల మీద మేగడ కానీ లేకపోతే పెరుగు మీద మేగడ కానీ వాడుకోవచ్చు. లేదు ఆ 2 కూడా అవైలబుల్గా లేవనుకుంటే మన ఇంట్లో వాడుకునే పెరుగును కూడా వాడుకోవచ్చండి. కాకపోతే మంచి పెరుగు అయి ఉండాలి, పుల్లటి పెరుగు వాడకూడదు అనమాట. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది, ఎమ్మీగా. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.